ఏదైనా పార్టీ ఏదైనా తమ పార్టీ సభలు సమావేశాల సమయంలో పార్టీ జెండాలు తోరణాలు ఏర్పాటు చేసుకోవడం సాధారణం. కానీ అక్కడ మాత్రం 10 రోజులుగా వివాదం ముదురుతూనే ఉంది. మా పార్టీ సమావేశం సందర్భంగా జెండాలు తోరణాలు సర్కిళ్లలో పెట్టుకున్నాం అని ఒక పార్టీ నేత అంటుంటే, మా నేతను అవమానపరిచేలా కావాలనే చేశారని మరో పార్టీ ఆరోపించింది. చివరికి వివాదం దాడుల కేసుల వరకు వెళ్ళింది. ఇప్పుడు మైనర్ పిల్లలను వివాదంలోకి చేర్చి వారి అరెస్టుకు దారితీసింది. ఇంతకీ ఏంటా జెండాల గోల? ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పులివెందులలో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడి రాజకీయాల్లో ఘర్షణలు, వివాదాలు సర్వసాధారణమే. కానీ ఈసారి పార్టీల మధ్య జరుగుతోన్న పంచాయతీలో పలువురు మైనర్ బాలురు అరెస్టు కావడం సంచలనంగా మారింది. జెండాల వివాదం ముదిరింది అనడానికి అరెస్టులే సాక్ష్యమనే చర్చ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో జరుగుతోంది. మహానాడు సందర్భంగా పులివెందులను పసుపుమయం చేశారు టీడీపీ నేతలు. భారీగా పసుపు తోరణాలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేశారు. పులివెందులలోని అన్ని సర్కిళ్లలో టీడీపీ జెండాలే కనిపించాయి. అయితే ఇలా జెండాలు తోరణాలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల చుట్టూ కావాలనే జెండాలు చుట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల వీటిని తొలగించిన వైసీపీ నేతలను అడ్డుకున్నారు కూడా. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందులలో రాజకీయం అంటే పొలిటికల్ హైప్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రాజకీయ ఘర్షణలు, వివాదాలు కామనే అయినా ఇప్పుడు జరుగుతున్న వివాదంలో మైనర్ బాలురు అరెస్టు కావడం సంచలనంగా మారింది. మీరు మీ రాజకీయాల్లో ఎంతవరకైనా తలబడండి, కానీ పిల్లలను మాత్రం లాగొద్దని వారిస్తున్నారు వారి తల్లిదండ్రులు. పులివెందులలో మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న జెండాలు, తోరణాలను కొందరు యువకులు తొలగించి వాటికి నిప్పు పెట్టారు. వారిని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసే సమయంలో వారిలో కొందరు మైనర్లు కావడం పోలీసులను విస్మయానికి గురిచేసిందట. ఈ వయసులో మీకేంటి ఇలాంటి పనులు అని పోలీసులు ప్రశ్నిస్తే, ఎవరో మందు తాపి ప్రేరేపిస్తే చేశామని వాపోయారట. మైనర్ పిల్లల తల్లిదండ్రులు మాత్రం మా పిల్లలను ఎందుకు అరెస్ట్ చేశారంటూ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తప్పు చేస్తే శిక్ష తప్పదు కదా అని పోలీసులు చెబుతున్నారట. అసలు వివాదానికి తెరలేపింది ఎవరు అనేది ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న. తమ పార్టీ సమావేశం సందర్భంగా జెండాలు తోరణాలు ఏర్పాటు చేసుకుంటే మీ అభ్యంతరం ఏంటి అని టీడీపీ నేతల నుంచి వినిపిస్తోన్న ప్రశ్న. మున్సిపాలిటీ అధికారుల అనుమతితోనే ఏర్పాటు చేశామని టీడీపీ చెబుతోంది. అయితే తమ అభిమాన నాయకుడిని కించపరిచేలా ఆయన విగ్రహం చుట్టూ ఎందుకు కట్టారని వైసీపీ వాదిస్తోందట. మున్సిపాలిటీ అధికారుల అనుమతి కూడళ్లలో ఏర్పాటు చేసుకున్నాం, టీడీపీ కూడా వాదిస్తోందట. అయితే అభిమానం హద్దులు దాటి టీడీపీ జెండాలను తొలగించడంతో వివాదం తారాస్థాయికి చేరి దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందట. అయితే ఇక్కడ అమాయక యువకులను వాడుకొని రాజకీయ దాడులకు ప్రేరేపించడం తీవ్ర సంచలనం రేపింది. అభం శుభం తెలియని పిల్లలు ఇప్పుడు జైలుకు వెళ్లే పరిస్థితి. మీ రాజకీయాల కోసం తమలాంటి వారి జీవితాలతో ఆడుకోవద్దని చెబుతున్నారు ఆ తల్లిదండ్రులు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇప్పటికైనా మీ రాజకీయాల కోసం అమాయక యువత జీవితాలను నాశనం చేయొద్దని కోరుతున్నారట. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.